హోసన్న త్రేడి పాల్ గారు ఉన్నారు కదా, ఆయనకి యాక్సిడెంట్ జరిగిందని, కాలు ఏదో ఒక ఎముక చిట్టడం కానీ లేదా ఆ మడిన దగ్గర ఆ నరం కట్ అవ్వడం ఏదో అన్నట్లు పెట్టారు. ఆపరేషన్ చేయాల్సి వస్తుందేమో, ఏదో సర్జరీ చేస్తారని. ఆ దైవ సేవకుని క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు, మనం దైవ సేవకుని క్షేమం కొరకు, ఆరోగ్యం కొరకు బ్రతికించాడు దేవుడు. కరుణ సంపన్నుడు, ప్రమాదము నుంచి తప్పించారు. త్వరగా కోలుకోవాలని ఒక్క నిమిషం చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. దైవజనుడు త్రేడి పాల్ గారిని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభువా, నీ దాసుని ప్రమాదము నుంచి తప్పించారు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఆ చిన్న సర్జరీ జరగడానికి అనుకూలతనివ్వండి, అద్భుతాన్ని జరిగించండి. నీ దాసుల్ని మీరు స్వస్థత పరిచి నిండు వృద్ధాప్యం వరకు బ్రతికించి నీ సేవ చేయించండి అయ్యా. మీ గాయాలలో ఉన్న స్వస్థతను నీ దాసునికి అనుగ్రహించి క్రైస్తవ సమాజము ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలమును దయచేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రార్థనలన్నీ ఆలకించి తన సేవకుడిని స్వస్థపరిచిన తండ్రికి స్తోత్రం చెబుదాం.